అనంతపురం జిల్లా కేంద్రంలో ఈ నెల 26న నిర్వహిస్తున్న కాంగ్రెస్ బహిరంగ సభకు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఆంధ్ర రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల హాజరవుతారని, ఈ సభను విజయవంతం చేయాలని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ మాజీ పీసీసీ చీఫ్ శైలజానాథ్ పిలుపునిచ్చారు. అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలోని ఎన్జీఓ భవనంలో ఏర్పాటు చేస్తున్న సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశ రాష్ట్ర ప్రజల ఉజ్వల భవిష్యత్తు కోసం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అనంతపురం జిల్లాలో చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలపై బహిరంగ సభలో ప్రకటించడం జరుగుతుందని తెలిపారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనంతపురం జిల్లాకు చేసిన అభివృద్ధి శూన్యమని మండిపడ్డారు. ఎన్నికలు రాబోతా ఉన్నాయి. రకరకాలమైన ఆలోచనలు, రకరకాల మాటలు చూస్తూ ఉన్నాం, వింటూ ఉన్నాం. కానీ ప్రజలకు ఏం కావాలి, ప్రజలకు ఏం చేయాలి దాని పట్ల ఎవరు స్పష్టత ఇవ్వడం లేదు. ఎందుకంటే వాళ్ళకి ప్రజల పట్ల అజెండా ఏమీ లేదన్న విషయాన్ని కాంగ్రెస్ పార్టీగా గుర్తు చేస్తాం. ప్రత్యేకించి అధికార పక్షం బహుశా నిన్ననో మొన్ననో మీటింగ్ కూడా పెట్టింది. జిల్లాలో కరువు పీడిత ప్రాంతమైన అనంతపురం జిల్లాకు ఏం చేస్తామని కూడా మాట్లాడలేదు. ఇప్పటికనే జనరల్గా మాట్లాడుతూ రాజకీయ ఉపన్యాసం వెళ్ళిపోయారు. అనంతపురం జిల్లా రాయలసీమ అభివృద్ధికి ఆనాటి డాక్టర్ వైఎస్ రాజశేఖర గారి ప్రభుత్వం దగ్గర నుండి కిరణ్ కుమార్ ప్రభుత్వం వరకు కానీ, ఆనాటి మంత్రులుగా నేను, రఘువీరెడ్డి గారు కానీ అనంతపురం జిల్లాకి ఏదో పెద్దగా గొప్పగా చేశామని చెప్పలేం, కానీ ఏదో ఒక ప్రయత్నం చేసిన పరిస్థితికి గుర్తు చేస్తాం. ఎప్పుడు అది ఆలోచించేవాళ్ళం, కారులు తీసుకొస్తామా, నీళ్లు తీసుకుపోదామా, ఎట్లా ఏది కథ కమామేషన్ ఆలోచించేవాళ్ళం. దాని కృషి ఫలితమే ఆంధ్రనీవా. దాని కృషి ఫలితమే ఈరోజు దాదాపు అగ్రికల్చర్ కాలేజెస్ కానీ, వెటర్నరీ కాలేజెస్ కానీ, పాలిటెక్నిక్స్ కానీ, లేక హాస్టల్స్ కానీ, కస్తూరిబా స్కూళ్ళు కానీ, మోడల్ స్కూళ్ళు ఇట్లా ఈ విధమైన ఆలోచన కదా. అట్లాగే ముఖ్యంగా ఈ రోడ్లు అనే అంశం పట్ల కూడా. సో ఈ రోజున ప్రజల గురించి ఆలోచించలేని క్షణాన ప్రజల గురించి ఆలోచించడానికి, ప్రజలకు ఏం చేస్తామని చెప్పడానికి 26వ తారీఖున మీటింగ్ జరగబోతూ ఉంది. అందులో బహుశా ఎన్నికల శంకారావంగా కూడా దాదాపు ఇక్కడి నుంచి మొదలవుతుంది. అనంతపురం నుంచి ప్రజలకు ఏం చేస్తామని చెప్పే దాంట్లో కొన్ని ముఖ్యమైన విషయాలని ఈ బహిరంగ సభలో ప్రకటిస్తారని ఇప్పటికీ మాకు సమాచారం ఉంది. కనుక అందరినీ కోరుతా ఉన్నా నేను, దేశ భవిష్యత్తు కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం రేపొద్దున జరగబోయే ఎన్నికల్లో ఈ జిల్లా గురించి ఆలోచించే వాళ్ళని, జిల్లాకు మేలు చేసిన వాళ్ళని ఆలోచించమని కోరుతా ఉన్నా నేను. అంతేకాకుండా అధికార పక్షాన్ని కోరుతా ఉన్నా, ఇంక మీ చేతిలో బహుశా కొన్ని రోజులు మాత్రమే సమయం ఉంది. మీరు దేనికైనా సిద్ధపడండి, కానీ మాకు అభ్యంతరం లేదు. మీరు సిద్ధమనే పోస్టులు చూశాను నేను. పక్కన ఆశ్చర్యార్థకం గుర్తుంది. మీరు సిద్ధపడండి, ఇబ్బంది ఏం లేదు. కాకపోతే ఈ జిల్లాకి ఏం చేశారో చెప్పడానికి సిద్ధపడమని కోరుతా ఉన్నా. ఈ జిల్లాకి ఏం చేయబోతారో కూడా చెప్పడానికి సిద్ధపడమని కోరుతా ఉన్నా. రాయదుర్గం నుండి తాడిపత్రి వరకు, ఎందుకంటే ఇప్పుడు 2 జిల్లాలు అయిపోయింది కాబట్టి రాయదుర్గం నుండి తాడిపత్రి వరకు మీరు ఏం చేశారో కూడా చెప్పి అధికార పార్టీ ఎలక్షన్కి వస్తే బాగుంటుంది. అట్లా కాకుండా నన్ను చూడండి, నేను చెప్పేది వినండి అనే మాటలు మంచిగా గుర్తు చేస్తూ మరొక సిద్ధం చేస్తా ఉన్నాను జరగబోయే సమావేశానికి. డాక్టర్ రఘువీరెడ్డి గారు, వారితో పాటుగా అనేక మంది రాష్ట్ర నాయకులు వస్తారు. ప్రత్యేక ఆహ్వానితులుగా మా రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిలారెడ్డి గారు, అట్లాగే మా జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారు పాల్గొంటారు. జయప్రదం చేయమని కోరుతాము. మాది 4 గంటలకు రోజు రావచ్చు, 1 more 2 hours. దీంతో వాళ్ళు దాంట్లో ప్రత్యేకంగా ఎన్నికల సమావేశం, ఎన్నికల మీటింగ్ అయ్యింది. ఎందుకంటే నెక్స్ట్ మంత్ ఏదో ఎన్నికల నోటిఫికేషన్ వస్తుంది అంటున్నారు కాబట్టి స్టార్టింగ్ ఎన్నికల మీటింగ్ అయ్యింది. మాకు అట్లా చెప్పారు. ఆ రోజు ఏమన్నా అభ్యర్థుల ప్రకటన అవన్నీ ఉండకపోవచ్చు, ఎందుకంటే ఇంకా మేనిఫెస్టో కమిటీ సమావేశంతో తయారవుతూ ఉంది. అట్లాగే అభ్యర్థుల ఎలక్షన్ ఒక నెలాఖరు తర్వాత సమావేశం తర్వాత జరుగుతుంది. వివిధ సర్వేలు కూడా ఈసారి శాస్త్రీయంగా శాస్త్రబద్ధంగా ఎన్నికలు అభ్యర్థులు ఎన్నుకోబోతున్నట్టు నాకు అధిష్టానం మాకు సమాచారం. సో తెలంగాణ, కర్ణాటకలో ఎట్లా జరిగిందో ఆ విధంగానే అభ్యర్థుల ఎంపిక శాస్త్రీయంగా ఉంటుందని చెప్పబోతారు. జరిగిన సిద్ధం సభలో
ఆంధ్రజ్యోతి విలేకరి కృష్ణను దారుణంగా ఏదో దొమ్మిల్లో కొట్టినట్లు ఏమాత్రం కనికరం లేకుండా, అసలు విలేకరిని పక్క పెడితే మనిషన్న కనికరం కూడా లేకుండా ఆ దాడిని, ఆ హింస తీరును ఖండిస్తూ ఉన్నాం. ఇది ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదు, హింసను ప్రేరేపించే వాళ్ళకు కూడా తావులేదు. కనుక ప్రభుత్వం తక్షణం ఎవరైతే దాన్ని ప్రోత్సహించారో, ఎవరైతే దాంట్లో పాల్గొన్నారో వారిపైన కఠిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాంగ్రెస్ పార్టీగా ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి పంపిస్తాము. కూటమిలో ఎవరున్నారో వాళ్ళతోనే కలిసి పోటీ చేస్తాం. ఇండియా కూడా ఆల్రెడీ ఉన్నారు కదా, అలయన్స్ ఉంది ఆల్రెడీ.